నాకు మీ స్టోరీ ఎట్లా తెలిసిందంటే మీదే ఒక 70 మంది ఒక దాదాపు 70 మంది గ్యాంగ్ మీది. సో ఈ గ్యాంగ్ మామూలుగా మీరు అన్నారు వీధికో 200-300 గ్యాంగులు ఉంటాయని, కానీ గోదావరికి రామగుండాన్ని ఈ రోజుకు శాసిస్తుంది మీ గ్యాంగే. లేదు శాసిస్తుంది వంశీ పేరే, వంశీ కాదు. ఓకే, చాలు మీ పేరు కూడా నడుస్తుంది అక్కడ, పేరుతో నడుస్తుంది. అది ఒకప్పుడు గోదావరి కానీ ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ పోయినా మన పిల్లలే ఉంటారు, వ్యవస్థ మనది వ్యవస్థ ఉంటుంది. ఏ డిస్టిక్ కానీ ఏ మండలం కానీ మన పిల్లలే ఉంటారు. ఎందుకంటే నేను ఒకటే బ్రదర్, నాకు తెలిసిన కాంచి మంచిగా ప్రతి ఒక్కరికి, అంటే ఇప్పుడు ఒక గ్యాంగ్ స్టార్కి కానీ ఓడని ప్రేమిస్తారా? ప్రేమించారు కదా, మరి నన్ను ఎందుకు ప్రేమిస్తారు? ఎగ్జాక్ట్లీ, నన్ను ఎందుకు ప్రేమిస్తారు? అదే అడుగుతున్నా నేను అదే అంటున్నా. నేను ఏం చేశా అంటే బ్రదర్, చెడుని చూసాను, తర్వాత మంచిని చూసాను, ఆ మంచిగా షేర్ చేశాను దాన్ని. ఓకే, ప్రతి ఒక్కరికి మంచిగా బెటా ఇది కాదురా, ఇది కాదు, ఇట్లా కాదు. నాకు డౌట్ అన్న, మీలో చెడే వాళ్ళకి నచ్చుతుందేమో అని. మనం దాన్ని ఏం చేయలేం కదా. ఎందుకంటే మీ మీద ఒక పాట విన్నా నేను, అది రాసుకున్నా నేను. అది అసలు అన్న సింహం, అన్న పిడికిలెత్తితే ప్రళయం, ఇట్లా అంటే మీలోని చెడే వాళ్ళకి నచ్చుతుంది. మరి వాళ్ళని ఎలా మారుస్తారు? అలా వాళ్ళు మారాలంటే ఫస్ట్ నేను మారాలనే కదా. మారలేదు ఇంకా? నేను చెప్పద్దా మారినని మారినని ప్రతి ఒక్కటి చెప్తాడు, నేను చూపిస్తా. ఓకే, వెరీ గుడ్. నేను అందరి తిరిగి చెప్పా, నేను ఏంటో చూపిస్తా. ఓకే, సో 7 మర్డర్లు చేసావన్నా? 7-10? అది సరే అన్న, కన్విక్షన్ అయిపోయింది, జైలు పడిపోయింది. నేను ఎందుకంటున్నా అంటే ఈ కథ ఒక ప్రేమ కథతో మొదలైంది అనుకుంటున్నాను నేను, అంతేనా? అట్లే కాదు బ్రదర్, అది ఇక అమ్మాయి పేరు కూడా చెప్పొచ్చు కానీ ఎందుకు లేదు మళ్ళీ అమ్మాయిని బద్నాం చేయాలని. ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు మళ్ళీ అది పండుకుంది అంటే ఆ వ్యవస్థ అయిపోయింది. మళ్ళీ మనం మాట్లాడితే ఏమవుతుంది అంటే మళ్ళీ దాన్ని ఏదో రెచ్చగొట్టినట్టు అవుతుంది. ఇంకా ఇక్కడ అవశేషాలు లేకుండా చేశారుగా మొత్తం వల్ల, అక్కడ ఏం అడ్డు అదుపేం లేదుగా ఇప్పుడు. అంటే మీరు మారారు, అసలు ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది అనేది తెలుసుకోవడం, అంటే వాళ్ళ జనాలకు కూడా తెలియాలి కదా. అదే ఇంత చిన్న చిన్న దీనికోసం ఆ ప్రాణాలు. అంతే బ్రదర్, ఏం లేదు, చిన్న విషయాలే. ఓకే, ఏదో ఆస్తి లాక్కోవడం కాదు, ఏదో భూములు లాక్కోవడం కాదు, చిన్న విషయాలు, చిన్న విషయాలే. సో అది ఈవ్టీజింగ్ కేసా, అది లవ్ కేసా? అది యాక్చువల్లీ అది మా సుధీర్తో స్టార్ట్ అయింది. మా సుధీర్కి మేము ముగ్గురం ఉండం మెయిన్. నా లైఫ్లో మేము ముగ్గురమే, ఒకటి సుధీర్, ఒకటి ప్రేమ్. రైట్, సూపర్. ఎందుకంటే ఏది ఉన్నా మేమే. సతీష్? అచ్చా, ఓకే, రైట్. మీ ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్, త్రిమూర్తులు. త్రిమూర్తులు అనుకోండి, ఫ్యామిలీ అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ మేము ముగ్గురమే. ఓకే, ఎందుకంటే ఏది అనుభవించినా మేము ముగ్గురే అనుభవించినాం, కష్టమైన సుఖమైన. ఒకటే బ్రదర్, మేము చేసిన తప్పుకు మేము అనుభవించినాం, నెక్స్ట్ ఎవరికి అనుభవించొద్దు. ఓకే, అంతే బ్రదర్. రైట్. ఏం తప్పు చేశారు? ఆ తప్పు అనేది ఒకసారి తెలుసు కదా, అంతా ఎవ్రీథింగ్ తెలుసు, పబ్లిక్ తెలుసు, అందరూ తెలుసు. నేనంటే ఏమంటున్నా, నేను 100 సార్లు చెప్తాను, నేను మిస్టేక్ చేసిన. ఓకే, ఆ మిస్టేక్ సరిదిద్దాం అనుకున్నా, అంటే దాన్ని నేను మళ్ళీ రికవర్ మంచిగా చేసుకుందాం అన్న. ఒకటన్నా, అంటే ఇప్పుడు మీ గురించి తెలిసిన వాళ్ళకేమో మొత్తం తెలుసు కాబట్టి ఇది సినిమాను ఎక్కడి నుంచి చూసినా కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. ఏం లేదు బ్రదర్, మిస్టేక్స్ నా ఫ్రెండ్స్ వాళ్ళనే, అంతా మేము ఒక గ్యాంగ్. మా దాంట్లో కొంతమంది వేరే వాళ్ళు వచ్చి మా గ్యాంగుల్ని కొంత ఎట్లా అంటే, ఇప్పుడు చెప్పే కాక అడవిలో నక్కలు ఉంటాయని, ఆ నక్కలు ఏం చేస్తాయంటే మా గ్యాంగ్ని కొద్దిగా డిస్టర్బ్ చేయడం, ఆ డిస్టర్బ్ చేయడం అదేమైంది, ఈర్ష. ఓకే, ఒక ఈర్ష పెరిగిపోయింది. ఓకే, అరే ఈడేంది ఇంత పెద్ద పేరు వచ్చేసింది, ఇంకేంది ఇంత, అరే మంచిగా ఉంటే అదే వస్తుంది. అంతే కదా. ఇప్పుడు పెద్దైనా చిన్నైనా అందరితో రెస్పెక్ట్ ఉండాలి, అందరికి ఇజ్జత్ ఇచ్చి ఇజ్జత్ తీసుకోవాలి బ్రదర్. అంతే కదా. నేనేం చేసిన బ్రదర్, మాది ఏం లేదు, మా గ్యాంగ్లో ఏంటంటే మేము ఎంత తాగినా తిన్నా మేము బిల్లు కడతాం. ఓకే, మాకు రుబాబ్ లేదు, మేమే హీరోలమని చెప్పి గల్లెగరుసుకొని తిరగలేదు ఈరోజు, ఇంతవరకు తిరగం కూడా. ఓకే, మా పేరే చాలు. ఓకే, మేమేందో నా వ్యవస్థ తెలుసు, అందరు తెలుసు. మాది ఒకటే బ్రదర్, నల్లకి రావాలి, షో చేయాలి అని లేదు. అది ఏమైందంటే మిస్టేక్ ఏమైందంటే సాలే వాళ్ళు ఏం చేసిరంటే మా దాంట్లోనే రాసేసి పెట్టేసి మాకే గొడవలు పెట్టేసారు బ్రదర్. దాంట్లో నా ఫ్రెండ్స్ కొంతమందికి అర్థం కాలే. నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, నా బెస్ట్ ఫ్రెండ్సే నా ఇదైపోయారు అనమాట. అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో తిన్నా, నా ఇంట్లో తిన్నాడు, కానీ వాళ్ళే ఈ రోజున నన్ను పేర్లు చెప్పలేను, వాళ్ళకి అర్థమవుతుంది నా బాధ ఏంటంటే
ఆడు ఎప్పటికైనా నా ఫ్రెండే వాళ్ళు నా ఫ్రెండ్సే వాళ్ళకి ఎప్పటికైనా నా ఫ్రెండ్సే. వెరీ గుడ్. నేను ఎప్పుడు నన్ను ఎవడు చంపినా నాకేం కాదు, ఎందుకంటే బతికినోడు పుట్టినోడు చావాలి తప్పదు. అది ఎట్లయినా మేము కత్తి పట్టినాం బ్రదర్, కత్తితోనే చావాలి, అది మాకు కూడా తెలుసు. మేము కత్తి భయం పడతలేం. మళ్ళీ మేము జైలు పోవాలా, ఓకే, మళ్ళీ ఇదేనా, మళ్ళీ ఎందుకు అనేది ఒక కారణంతో ఈ రోజున నేను మీ దగ్గర రావడం జరిగింది. నా ఫ్యామిలీని చూడడం జరిగింది. నన్ను నమ్ముకొని కొన్ని వేల మంది ఉన్నారు. అంటే నా తమ్ముళ్ళు, ఏంటంటే నేను సెట్ అయినా అనుకో, నా తమ్ముళ్ళు అందరూ సెట్ అవుతారు. అవునా కదా బ్రదర్? నా తమ్ముళ్ళు సెట్ కావాలన్నా, నేను సెట్ కావాలన్నా ఫస్ట్ నేను మంచిగా ఉండాలి. ఈ పగలు, ఈ శత్రుత్వం వద్దు మనకి. అలా శత్రువులు ఉండని, వాళ్ళు ఏమైనా చేసుకొని అది ఆఫ్టర్. ఫస్ట్ అయితే నేను మంచిగా ఉండాలనుకుంటున్నా. నా లోపల ఇన్సైడ్ ఫీలింగ్ అనేది నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను బతుకుండాలి. నేను బతుకున్నప్పుడే అన్నీ చెప్పేసినాం అనుకో, నేను చచ్చిపోయినాక నాకు ఏం డోంట్ వరీ, చావుకు భయం లేదు. కత్తి పట్టినప్పుడే నా ఫ్యామిలీ మిస్ అయినా, అంటే కత్తి పట్టినప్పుడే అనుకున్నాం బ్రదర్, మేము కత్తి పట్టినప్పుడు అనుకున్నాం ఫ్యామిలీ ఇస్ లైట్, ఫ్రెండ్ ఈస్ గ్రేట్. మా దాంట్లో ఏంటంటే కత్తి పట్టినప్పుడే మా ఫ్రెండ్స్లా మేము మా టీం కత్తి పట్టినాక అవ్వు ఉండదు, అయ్యి ఉండడు, అన్న ఉండడు, అక్కు ఉండదు, ఒవ్వత్తు ఉండదు. కత్తే మా పెళ్ళం, కత్తే మా ఎవ్రీథింగ్, మా దోస్తులే ఎవ్రీథింగ్ మేము. ఆ కత్తి అప్పుడు అది ఆ థింకింగ్ అనేది ఉండేది అప్పుడు. తర్వాత నేను జైలుకి వెళ్ళి లాంగ్ టైం 10 years స్టేయింగ్ టు ఇన్సైడ్ జైల్. అప్పుడు నేను ఎంత స్ట్రగుల్ అయినా అంటే ఆ స్ట్రగుల్ నాకు తెలుసు, అంటే నా ఇన్సైడ్ తెలుసు బ్రదర్. ఏంటంటే ఆ స్ట్రగుల్ నేను చెప్పలేను బ్రదర్. చెప్తే ప్రజలు అనేది నాకు మస్తు ఇది బ్రదర్, ఇంకా చెప్పలేకపోతున్నా. ఏమంటా బ్రదర్, జైలుకి వెళ్ళిన అనుకో, ఒక తాగుబోతు జైలుకి వెళ్ళిన అనుకో వాడు మారుతాడు, ఒక మంచోడు జైలుకి వెళ్ళిన అనుకో వాడు పెద్ద క్రిమినల్ అవుతాడు. అవునా? అది వాస్తవం బ్రదర్. అబ్బా, ఒక చెడ్డవాడు జైలు పోయిన అనుకో వాడు మారుతాడు, ఒక మంచివాడు జైలు పోయిన అనుకో వాడిని ఎవ్వడు ఆపలేడు బ్రదర్. అది జైలు. జైలుకి వెళ్తే అమ్మ నాన్న గుర్తుకొస్తారు బ్రదర్. బయట ఉన్నప్పుడు అమ్మ నాన్న గుర్తుకురారు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ అనుకో బ్రదర్, ఇప్పుడు నేను కష్టాలు ఉన్నా నీ దగ్గరికి వచ్చా నేను, నువ్వు ఒక 5 రోజులు చూసుకుంటావు బ్రదర్, లేదా వారం చూసుకుంటావు, ఒక రోజు చూసుకుంటావా? చూసుకో, నీకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా. అవునా కదా? అది ఫ్రెండ్. అదే ఫ్యామిలీ జీవితాంతం చూసుకుంటావు. అంటే నువ్వు హ్యాండికాప్గా యాక్సిడెంట్ అయ్యి నీకు ఏదైనా, నువ్వు వాష్రూమ్ ఫ్యాంట్లో ఏదైనా చెయ్యి, కానీ నీ తల్లి తండ్రి అయితే చేస్తాడు కదా. కానీ మన ఫ్రెండ్ చేస్తాడా? చేయడు. ఆడు ఒక్కరోజు చేస్తాడు కావచ్చు, ఊకే చేస్తాడా? నథింగ్. ఎందుకంటే అద్దు నేను అనేది అంటే గుర్తుపట్టిన బ్రదర్, మన ఎట్లుంటామో వ్యవస్థ అట్లుంటుంది. ఫస్ట్ మనం మంచిగా ఉండాలి. ఎవరికో నలుగురికి మంచిగా ఉండే కాదు, ఫస్ట్ మనం మంచిగా తయారు కావాలి. మన ఇప్పుడు జీవితం ఉమెన్ బి అంటే చెడు 50% ఉంటుంది, మంచి 50% ఉంటుంది మనిషికి. అంటే మనిషికి ఇప్పుడు మీకు కూడా తెలుసు, మీకు వచ్చే ఆలోచనలు మీరు కొన్ని గలీజ్ ఆలోచనలు వస్తాయి మనిషికి అనేటివి, అది మనం వేరేటో షేర్ చేయలేము. మనం చేయగలుగుతామా? చెయ్యలేము. నేను ఏమంటున్నా అంటే మన చెడుని లాగ్ చేయండి, మంచిని బయట పెట్టండి. అంటే మనిషి ఆలోచిస్తాడు ఎట్లా, ఏదైనా చెయ్యాలి అని ఆలోచిస్తాడు, కానీ ఆ రాత్రి అంతా చేయాలని ఆలోచిస్తాడు, పొద్దున్న లేస్తాడని అది మర్చిపోతాడు. నేనేమంటా అంటే ఆశించిన వాడు శాసిస్తే రాజే కూర్చుంటాడు. అర్థమైంది బ్రదర్? మన ఆలోచన పెట్టుకున్నప్పుడు దానికోసం ట్రై చేయాలి. మధ్యలో ఏమవుతుందంటే ఒక సింహం ఇప్పుడు షికారు చేస్తారు బ్రదర్, వేట ఆడేటప్పుడు అది ఏం చేస్తుంది అంటే జింక తింటూ ఉంటుంది. ఏంటి? గడ్డిని తింటూ ఉంటుంది. ఇది ఫోకస్ చేస్తూ ఉంటుంది దూరం నుండి. జింక ఎంతసేపు తింటుంది అనే టైమింగ్ ఇచ్చేస్తుంది. ఎన్ని సెకండ్లు తింటుంది, ఎన్ని సెకండ్లు వస్తుంది, ఎన్ని సెకండ్లు తింటుంది, ఎన్ని సెకండ్లు వస్తుంది, 30 సెకండ్లు తింటుంది, 15 సెకండ్లు వస్తుంది. ఆ టైం టార్గెట్ చేసుకుంటుందా? చేసుకున్నప్పుడు అది రెడీలా వెళ్ళేటప్పుడు అది ఆగుతుంది. అది స్టే చేసి అది ఆగి దాన్ని ఫోకస్ చేసుకుంటూ చూసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆ పులికి సింహానికి ఏమవుతుందంటే అప్పుడు పురుగులు, చీమలు, ఈగలు అని కొన్ని తేళ్ళు వచ్చి దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అది డిస్టర్బ్ అవుతుందా? డిస్టర్బ్ అయితే ఏమవుతుంది బ్రదర్? గురి తప్పుద్ది. అవునా కదా? మనిషి జీవితంలో కూడా మనకు కూడా మనం మంచి ఏదైనా మనం ఎదుగుదాం మనం పోయేటప్పుడు చాలా డిస్టర్బింగ్ వస్తుంది. అంటే మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాం, అవి మనం పట్టించుకోవద్దు. పట్టించుకున్నామంటే ఏమవుతుంది? మన ఫ్యూచర్ లాస్ట్ అవుతుంది, మన గోల్ రీచ్ కాము. ఏమన్నా అంటే ఇది ఒక్కడే బ్రదర్, మన గోల్ ఏదున్నా దాన్ని రీచ్ అయ్యేటప్పుడు చాలా కష్టం అవుతుంది. చాలా ఎట్లా అంటే చాలా మనిషికే కష్టం వస్తుంది, దేవునికి వస్తుందా? అంతే కదా. అవును, దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, కానీ అమ్మ నాన్నే దేవుడు. అంతే కదా.
మనిషికి కష్టం వస్తుంది బ్రదర్, ఆ కష్టం స్పేస్ చేయకపోతే ఎందుకు?